పాల్ యాంగ్ చో గారికి సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. పాల్ యాంగ్ చో గారు ప్రార్థనలో ఉన్నాడంట. పాల్ యాంగ్ చో గారి దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరండి అన్నాడంట. అవతల నుంచి, మేము సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం. అవునా సార్, మాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడండి, సాయంత్రం చేయండి అన్నారంట. మనమైతే ప్రార్థనలో ఉన్నాడో ఆరాధనలో ఉన్నాడో ఇటు సైకిల్ చేస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్న ఆరాధన చేసుకున్న పోయి గెలవటమో లేకపోతే సౌండ్లు చేయటమో ఏదో ఒక రకంగా పిలిచి మీకు ఫోన్ వచ్చింది, అదేం ఇంపార్టెంట్ కూడా కాదు. కంపెనీ కాలు, ఏ కాలు? కంపెనీ కాల్ వచ్చినా కూడా టెన్షన్లో చూడకుండా గబగబ పిలిచి డిస్టర్బ్ చేసి ఇస్తే మీ నెంబర్ పోయి నిలిపివేయబడును అని చెప్తాడు అవతల. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అక్కడ ఆ ప్రధానమంత్రి క్యాబినెట్ నుంచి ఫోన్ వస్తే అక్కడున్న సేవకుడు చెప్పిన మాట ఏం తెలుసా? పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు, సాయంత్రం చేయండి అన్నాడు. ఎంత లెక్కలేనితనము అని అనుకున్నారు అవతల. సాయంత్రం సీరియస్ గా ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేసి హలో అన్నాడంట. హలో చెప్పండి అన్నాడు. ఎవరు మాట్లాడేది? నేనే, పాల్ యాంగ్ చో అన్నాడంట. ఉదయాన మీకు ఫోన్ చేస్తే మీరు ప్రార్థనలో ఉన్నారు అన్నారే, నా క్యాబినెట్ నుంచి ఫోన్ వస్తే అందుకే ఇప్పుడు నేనే చేస్తున్నాను. అవునా? ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వస్తేనే మీ దగ్గర నుంచి ఇలాంటి జవాబు వచ్చిందంటే అప్పుడు చెప్పాడంట ఆయన, నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కరెక్టే, ఈ దేశ ప్రధానమంత్రి క్యాబినెట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను ప్రపంచాన్ని పరిపాలించే ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాను అన్నాడు.